హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఏమనంటే, హాయ్ అక్క, నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది. 15 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. మా హస్బెండ్ మ్యారేజ్ ముందు నుంచే డ్రింకర్. కానీ మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ నాతో బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా తాగొచ్చి అనుమానించడం, కొట్టడం, తిట్టడం, ఫుల్గా తాగొచ్చి టార్చర్ చూపిస్తున్నాడు. అక్క, నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు, అస్సలు నాకు బ్రతకాలనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వేదైనా ఒక సొల్యూషన్ చెప్తావా ప్లీజ్ అని మెసేజ్ చేసింది. అరే సిస్టర్, నేనేం చెప్తాను చెప్పు, చెప్పేంత ఏజ్ కూడా కాదు, కానీ నీకు ఒకటి చెప్తాను. ఈ రోజుల్లో అబ్బాయిలు తాగకుండా ఎవ్వరూ లేదు. 100%లో 1% ఎవరో ఎక్కడో తాగట్లేదు, అందరూ తాగుతున్నారు. అదొక పెద్ద మ్యాటర్ కాదు. కానీ వైఫ్కి వచ్చి హస్బెండ్ తాగి వచ్చి కొట్టినా తిట్టినా భరిస్తుంది. కానీ అనుమానించే భర్త వచ్చారనుకో, వాడితో అస్సలు భరించలేదు, బ్రతకలేదు కూడా. అలాంటి వాడితో అమ్మాయికైనా అబ్బాయికైనా అనుమానం జబ్బే ఉండకూడదు. అనుమానం పెనుభూతం లాంటిది. అనుమానం వల్ల ఎంతోమంది జీవితాలు అనేవి నాశనం అయిపోతున్నాయి, మన కళ్ళ ముంగట చూస్తున్నాం. కానీ మీరు అబ్బాయిని మార్చుకున్నట్టు ట్రై చేయండి సిస్టర్, మార్చండి. ఒకవేళ కానీ అబ్బాయి కానీ మారకపోయాడు అనుకోండి, మీ లైఫ్ మీరు ఒక మంచి డిసిషన్ తీసుకోండి. చచ్చిపోతాను గిచ్చిపోతాను అలాంటివన్నీ వేస్ట్. మీరు చచ్చిపోయి ఏం సాధిస్తారు చెప్పండి? ఒకవేళ మీరు చచ్చిపోయారు అనుకో, ఆడు ఇంకో పెళ్లి చేసుకుంటారు. నిన్ను కానీ పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు బాధపడతారు. వాళ్ళ కోసం కొంచెం ఆలోచించండి. సావు అనేది పరిష్కారమే కాదు. మంచి నిర్ణయం తీసుకోండి. అది మీ లైఫ్. నేను చెప్తా, మీ అమ్మ నాన్న చెప్తా, మీ ఫ్రెండ్స్ చెప్తా కాదు, మీరు ఆలోచించండి. మీరు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకోండి, అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఫస్ట్ తల్లిదండ్రులు కానాలి. ఒక ఆడపిల్ల పుట్టగానే వాళ్ళకి ఏమవుతుందో తెలీదు, మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి చేసేస్తారు. ఆడు మంచోడో చెడ్డోడో అని ఆలోచించరు. అమ్మయ్య నా కూతురు పెళ్లి చేస్తాము అయిపోయింది. ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించినా వీళ్ళు బాగానే ఉంటారు. ఆడపిల్లల జీవితాలు కదా నాశనం అయిపోతున్నాయి. సరే కానీ అమ్మాయి స్టోరీ విన్నారు కదా, అమ్మాయికి ఏదైనా ఒక పాజిటివ్గా కామెంట్స్లో మీరు ఏదైనా చెప్పండి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, ఓకేనా? సరే అండి, అమ్మాయి స్టోరీ అయితే అలాగుంది, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ నేను చేస్తున్న రెసిపీ ఏంటి అంటే పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ వచ్చి నేను ఇంట్లోనే చేసుకున్నాను. బయట అంత మంచి పన్నీర్ కాదు కదా, మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. 100 grams వచ్చేయమంటే 250 రూపీస్ ఉంది. అందుకనేసి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అన్నారు. వీలైనంత వరకు పన్నీర్ వచ్చి మీరు ఇంట్లో ట్రై చేసుకుని తినండి. థ్యాంక్ యూ, బాయ్.